తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ప్రభుత్వం మారడంతో నాయకుల తీరు మారుతోంది. తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరగగా లాబీల్లో రాజకీయ నాయకులు విలేకరులతో ఆసక్తికర విషయాలు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ విలేకరి మాజీ మంత్రి మల్లారెడ్డి కలుసుకున్నారు. మల్లారెడ్డి భూ కబ్జాలు చేశాడని, అతడు చేసిన భూదందాలకు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని పలుమార్లు ఆ విలేకరి రాజకీయ నేత ప్రకటించాడు. అంతేకాదు మల్లారెడ్డి బాధితులతో మాట్లాడాడు కూడా. అయితే ఇదే సందర్భంలో మల్లారెడ్డి ఆదేశాలతోనే మేడిపల్లి పోలీసులు తనని అరెస్టు చేయించి జైల్లో పెట్టారని అతను చాలాసార్లు ఆరోపించాడు. ఒకానొక దశలో మొదటి ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కూడా ఆ విలేకరి అనుకున్నాడు. చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని రద్దు చేసుకున్నాడు. బద్ధ శత్రువుల్లా కనిపించే వీరిద్దరూ అసెంబ్లీ లాబీలో కలుసుకున్నారు. వీరికి కొంతమంది విలేకరులు జతయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు సంధించారు. వాటికి మల్లారెడ్డి తన స్టైల్లో సమాధానం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తన మద్దతు ఉంటుందని, రాజకీయాల్లో మాత్రమే శత్రువులమని, బయట మేము స్నేహితులమని మల్లారెడ్డి సమాధానం చెప్పారు. గత ఎన్నికల్లో విలేకరి అయిన మల్లన్న తనపై పోటీ చేస్తే ఏదో ఒక మల్లన్న అసెంబ్లీలోకి అడుగు పెట్టేవాడని వ్యాఖ్యానించారు. నేను విలేకరి మల్లన్న పాలమ్మి ఇక్కడ దాకా వచ్చామని, మా ఇద్దరిది పాలకులమని మల్లారెడ్డి చమత్కరించారు. అంతేకాదు రేవంత్ రెడ్డి తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాట మార్చడం రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మొన్నటిదాకా ఎల్బీనగర్ ఎమ్మెల్యే పార్టీ మారతారని అపవాదుండగా ఇప్పుడు ఆ జాబితాలో మల్లారెడ్డి కూడా చేరారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మల్లారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు తాను మంత్రిగా ఉన్నప్పుడు తొడకొట్టి సవాల్ చేసిన మల్లారెడ్డి ఇప్పుడు మెతక వైఖరి ప్రదర్శిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. ఇది అనేక సందర్భాల్లో నిజమైంది. ప్రస్తుత తెలంగాణలో కూడా రాజకీయాలు అలాగే నడుస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులు చెరిగిన మల్లారెడ్డి అకస్మాత్తుగా తన టోన్ మార్చారు. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండే ఆయన ఒక్కసారిగా శాంత స్వభావుడిగా రూపాంతరం చెందారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారిగా సపోర్ట్ చేస్తానని ప్రకటించారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఇక మల్లారెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా లేదా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.